సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఫిరాయింపులపై ఇప్పటికైనా రేవంత్ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈ తీర్పుతోనైనా కనువిప్పు కలగాలన్నారు. ఫిరాయింపులు సరికాదని ఇప్పటికైనా గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం సరికాదని తేల్చి చెప్పారు పొన్నాల. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏ చట్టం తీసుకొచ్చినా కొన్ని లొసుగులు ఉండొచ్చు, సమయం ఉంటుంది, దానికి ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఒక మంచి ఉద్దేశంతో స్పీకర్ గారికి పూర్తి అవకాశాలు ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేసినట్టయితే అది రాజ్యాంగబద్ధమవుతుందా? చట్ట వ్యతిరేకం కాదా? ఇక్కడ ఒకటే మాట, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా దరఖాస్తు పెట్టినప్పుడు చేశాడు ఏది? ప్రమాణం రాజ్యాంగం మీద. రెండవది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు రాజ్యాంగం మీద. అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అసెంబ్లీ శాసనసభ్యుడిగా ప్రమాణం చేశాడు. అంటే ఓ 10-15 రోజుల్లో 3 సార్లు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాన్న ఆయన తానే స్వయంగా పార్టీ ఫిరాయింపులకు తోడ్పడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీన్ని ఏమంటారు? అందుకోసం సరే, న్యాయస్థానాలు పరిశీలించాయి, అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం దుర్వినియోగం చేయొద్దని మేము ఎవరైనా అంటాం, ప్రజాస్వామ్యవాదులం అంతా. అవకాశం దుర్వినియోగం చేయకండి, మరోసారి న్యాయస్థానం నుంచి మట్టుకాయలు వేయండి, వెటికాయలు వేసుకోకండి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు మన ముఖ్యమంత్రి గారి మీద, ఈ బుల్డోజర్ల మీద, ఈ డ్రామాల మీద, తర్వాత ఇవాళ హైకోర్టు దీని మీద మట్టుకాయలు వేసినట్టే కదా, చెప్పదెబ్బ పెట్టినట్టే కదా. వాళ్ళు చెప్పాల్సిన అగత్యం ఉందా? అవసరం ఉందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయాలను భ్రష్టు పట్టించే రీతిలో చేసే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్తారు. కొద్దిగా ఆలస్యం రాజకీయాల్లో.